జనరల్ అప్డేట్స్ చూద్దాం. పార్లమెంట్ను పదే పదే అడ్డుకోవడం ప్రతిపక్షాలకు తగదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. సభలో చర్చల ద్వారా అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడలో పర్యటనలో వెంకయ్యనాయుడు ఆకాశవాణి ప్రాంగణంలో పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వల్లభరావు రచించిన పింగళి వెంకయ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రతిపక్షం అంటే ప్రతి దాన్ని విమర్శించడం కాదని, రాష్ట్రాలు కేంద్రం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. పార్లమెంట్ ఉండేది చర్చలు జరపడానికి, పార్లమెంట్ ఉండేది ప్రజలకు అనుకూల నిర్ణయాలు తీసుకోవడానికి. పార్లమెంటును ప్రతిష్ఠింపజేస్తే, పార్లమెంటు నడవడి కూడా చేస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. నేను పార్లమెంటు వ్యవహారాల మంత్రిగా కూడా నేను అనుభవంతో చెబుతూ ఉన్నాను. 16 సంవత్సరాలుగా నేను పార్లమెంట్లో ఉన్నాను, 10 సంవత్సరాలుగా శాసనసభలో ఉన్నాను. ఈ 25 సంవత్సరాల కన్నా అనుభవంలో ఈ యొక్క పార్లమెంటరీ ఫోరం ఏతుందో డిబేట్, డిస్కస్ అండ్ డిసైడ్ అండ్ దెన్ డిస్పోజ్. Government proposes, opposition opposes, and the House disposes either way. That should be the principle. ప్రభుత్వం ప్రపోజ్ చేస్తుంది, విపక్షం అప్పుడప్పుడు అపోజ్ చేస్తుంది, తప్పేమి లేదు. వ్యతిరేకతతో ప్రతిపక్షానికి హక్కు ఉంది. కానీ జరగనీయకుండా, సభను జరగనీయకుండా చేస్తే ఏమవుతుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చుగా నేను కోరుతా ఉన్నాను.